వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మరియు ఇతరులు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు అత్యంత పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్. పహల్గాం దాడి, జాతీయ భద్రతా సలహా బోర్డుపై కేంద్రం కీలక నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడవచ్చు. కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు, ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకేమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాక్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కడితే ఇది పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మరియు ఇతరులు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. 15 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తానే అత్యంత విలువైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యాశాఖను, హోంశాఖను కూడా నిర్వహిస్తున్నాను, నేనే వాటికి మంత్రిగా ఉంటాను, ముఖ్యమంత్రి దగ్గర ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు, పర్యవేక్షణ అన్నీ ఉంటాయని చెప్పి సెలవిచ్చిన విషయం మన అందరికి కూడా తెలిసిందే. అయితే ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారిని మేము ఇదే క్వశ్చన్ అడుగుతున్నాం. అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు?
విద్యాశాఖ మంత్రి గారు, మీరు ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈనాటి వరకు 15 నెలలుగా ఒక్కసారన్నా కూడా విద్యాశాఖ పైన రివ్యూ ఎందుకు చేయలేదు? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఈ 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలు ఎందుకైతే లేవు తెలంగాణలో? 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు గాలికి ఎందుకు వదిలేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలా, ఇవాళ 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్ అంటే మీకు ఎందుకు లెక్క లేకుండా అయింది? తెలంగాణ రాష్ట్రం ఏదో అత్యద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు పోతున్నట్టు మీ అందానికి అందాల పోటీలు పెట్టుండ్రి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అందాల పోటీలు పెట్టడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటటువంటి డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి, విద్యా సంవత్సరం అయిపోయింది అనేటువంటి సోయి లేకపోవడం అనేటువంటిది ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఎక్కడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా లేదు. విద్యా సంవత్సరం అయిపోతుంటే విద్యార్థుల పరీక్షలు పెట్టకపోతుంటే కనీసం దానిపైన పర్యవేక్షణ చేసిండ్రా విద్యాశాఖ మంత్రి అని పేరు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు పెడతలేరు అనేటువంటిది ఎంక్వైరీ చేసిండ్రా మీరు? కనీసం ఏప్రిల్ నెల అయిపోయి మే నెల మొదలైతుంటే ఇప్పటి వరకు కూడా డిగ్రీ పిల్లలకు 5 యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు జరగకపోతే వాళ్ళ పరీక్షలు ఎప్పుడు పెడతారు? వాళ్ళ పరీక్ష ఫలితాలు ఎప్పుడు దిద్దుతారు? వాళ్ళకు ఆ పేపర్లు దిద్ది ఫలితాలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు పీజీకి అడ్మిషన్ ఎప్పుడు పెట్టుకోవాలి? అంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన పాపానికి, తెలంగాణలో డిగ్రీ చదువుకుంటున్నటువంటి పాపానికి, తెలంగాణలో దాదాపు 1,00,000 మంది డిగ్రీ విద్యార్థులు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం పుణ్యమా అని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు అత్యంత పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. Number 2, P. Naresh. Number 3, B. Vijay Kumar. Number 4, M. Rajesh Gaur. Sir, Number 5, M. Venkatesh. Number 6, G. Prabhakar Gaur. Number 7, K. Krishna Rao. కొన్ని కాయిన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ఒక మన చిన్న డిఫరెన్స్ ఒకటే ఉందంటే 6 తర్వాత 9 ఈ 2 కాయిన్స్ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. కాయిన్ నెంబర్ 6 ఏంటంటే మీకు సేమ్ నేను వీడియో చూపిస్తాను. సీరియల్ నెంబర్ 14 కే శోభ అదే పార్టీ ముందు రావాలని కోరుతున్నారు. కే శోభ అదేవిధంగా ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ సిబ్బంది కూడా నమస్కారాలు. ఇది మనకు వచ్చిన రిప్ల ప్రకారం ఒకే ఒక టీ పంపులు ఉన్న బార్కు, మెదక్ టౌన్లో ఉన్న బార్కు మనం అప్లికేషన్ దాఖలు చేశాము. దానికోసం ఒక 20 దరఖాస్తులు వచ్చేయడం కూడా జరిగింది. 20 దరఖాస్తుల మధ్య దరఖాస్తులు కూడా రావడం జరిగింది. వాళ్ళ నాటక టైంలో ఉన్న వారు రిప్రజెంటేటివ్ కూడా హాజరయ్యడం జరిగింది. దానికి సంబంధించిన ఒక్కొక్క క్యాండిడేట్ సంబంధించింది ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ నెంబర్ ఆ వ్యక్తికి సంబంధించిగా భావిస్తుంది. మనం రాలా కింద అంటే దాంట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని కాయిన్స్ దాంట్లో వేసిన తర్వాత ఏదైతే లాట్లో పికప్ అవుతుందో పైకి తీయబడుతుందో అది సెలెక్ట్ అయ్యాడు.
క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చాలా పిచ్చిన ఎందుకు ఆ మ్యాడ్ కమిట్మెంట్ ఉందో నాకు తెలియదంటే మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైసెస్ జరిగినాయి అంటే ఎంతమంది అంటే మనకి ప్రతిసారి ఈ అంటే మన ఇల్లు బాగుండాలి దేశం బాగుండాలి ఎంతమంది తపన పడి ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది. అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది. సో ఎంతసేపు గిల్ట్ ఏముండేదంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు అనేది అనిపించింది చిన్నప్పటి నుంచి. మేబీ ఆ తపన సినిమాల్లో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొక్కున్నాక ఇది చాలా బలాన్ని ఇచ్చింది. మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. అది ఒక డబ్బుకి సంబంధం లేదు, లేదంటే ఎక్కువ పాపులారిటీ ఉంటే సంబంధం లేదు. ఇది ఒక గుంపు, ఒక బలమైన వర్గం, సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ ఏకతాటి పైన వస్తే ఎలా ఉంటుంది అంటే నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇంపాసిబుల్ ఉంటుంది. ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుద్ది అంటే ఎలా ముందుకు తీసుకెళ్తాము అని ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి, కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను. మనం ఒక్కళ్ళని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజున మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే అసలు మీకు రాజకీయాలకు సంబంధం ఏంటంటే ఉంటుంది, కానీ మీరు వచ్చారు కదా బలంగా. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఇక్కడ, అలాగే ఉద్యోగం రాకపోయినా నేను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు, మీరు ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఈ రూమ్లో ఉన్న దాదాపు 100 మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. భయం నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని. నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి. సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద అక్కడ పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక 2 లక్షలు ఇచ్చేస్తాం ఫస్ట్. అది దాని ప్రేరణ మళ్ళించగలిగింది మన జనసేన పార్టీ నుంచే కలిగింది. నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్రటేరియట్ టీం అందరినీ చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నా గుండె లోపల నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఇంకా అంటే నాకు దాదాపు 13 లక్షల మంది 15 లక్షల మంది మనకున్నారు మన క్రియాశీలక కార్యకర్తలు. అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మధుసూదన్ ఈజ్ అన్ యాక్టివ్ క్రియాశీలక కార్యకర్త. దేశ భద్రతా యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు నూతన చైర్మన్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ అధిపతి అలోక్ జోషిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగిన నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలోక్ జోషితో పాటు మరో 4 మాజీ ఉన్నతాధికారులను బోర్డులో సభ్యులుగా నియమించారు. వీరిలో వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, సైన్యానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, నౌకాదళ మాజీ అధికారి అడ్మిరల్ మోంటీ ఖన్నా ఉన్నారు. వీరితో పాటుగా మాజీ ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ దౌత్యవేత్త బి వెంకటేష్ వర్మలను కూడా సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ నియామకాల ద్వారా వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను భద్రతా సలహా బోర్డులకి తీసుకుని వచ్చినట్లయింది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతిస్పందన విషయంలో పూర్తి స్వేచ్ఛను భద్రతా బలగాలకే ఇస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలనేదే జాతీయ సంకల్పమని, దానిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా యంత్రాంగానికి మరింత పదును పెట్టే చర్యల్లో భాగంగానే ఎన్ఎస్ఏబి పునర్వ్యవస్థీకరణ జరిగిందని తెలుస్తోంది.
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పూసుకుంట మారుమూల ఆదివాసీ గూడెలలోని జరిగినటువంటి అభివృద్ధి పనులు సుమారుగా 15 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జిలు ప్రారంభం చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. కానీ స్థానిక అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణని ఆర్ఎన్బి మరియు వివిధ శాఖల అధికారులు ఆహ్వానించకపోవడం ఆదివాసీ జాతికి అవమానంగా భావిస్తూ ఖండిస్తున్నామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కుర్సా వెంకటేష్ ద్వారా అన్నారు. అట్టి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని జిల్లా కలెక్టర్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని మేము కోరుతున్నామన్నారు. నా పేరు కుర్సా వెంకటేష్ ద్వారా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారిగా నేను పనిచేస్తూ ఉన్నా. నిన్న ఈ అశ్వారావుపేట నియోజకవర్గంలో దమ్మపేట మండలం అయినటువంటి మారుమూల అటవీ ప్రాంతం పూసుకుంట కటుకూరు గూడెలలో నిన్న నిర్మించినటువంటి హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే గారే ఆదినారాయణ గారిని ఆహ్వానించకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయానికి కారణమైనటువంటి ఆర్ఎండ్బి అధికారులు అలాగే వివిధ శాఖల అధికారులు ఇవాళ స్థానిక శాసనసభ్యుల్ని పిలవకుండా అన్యాయం చేశారు. ఈ విషయాన్ని మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఒక శాసనసభ్యుడికి ఈ మాత్రం గౌరవం ఇలాంటి అధికారులు స్థానిక ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలనేసి మేము మనవి చేసుకుంటాం ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సమక్షంలో జరగటం మేము చాలా విచారిస్తున్నాం. ఇది ఒక్క శాసనసభ్యులైనటువంటి ఆదినారాయణ గారికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది యావత్ ఆదివాసీ జాతి గౌరవానికి సంబంధించిన అంశం. దీనిని మేము సంక్షేమ పరిషత్ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఈ వెంటనే ఈ యొక్క ఘటనకు కారకులైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతా ఉన్నాం. దేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మేము ఆందోళనకు సిద్ధం చేస్తున్నామంటే తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులకు మేము విన్నవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఘటనకి కారకులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఆదివాసీ జాతి సంరక్షణకు పాల్పడే ఆదివాసీ జాతి ఎమ్మెల్యే అయినటువంటి జారే ఆదినారాయణ గారికి ఇవాళ మీరు న్యాయం చేయాలనేసి మేము కోరుతాం. జై ఆదివాసీ. భూభారతి చట్టం అవగాహన సదస్సులలో కలెక్టర్ క్రాంతి వల్లూరు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అదనపు కలెక్టర్ మాధురితో పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి సూచించారు. ఆ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మరియు ఇతరులు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు అత్యంత పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్. పహల్గాం దాడి, జాతీయ భద్రతా సలహా బోర్డుపై కేంద్రం కీలక నిర్ణయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.